నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రానున్న ఎన్నికల్లో జగన్ను మడతపెట్టి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంఘివలస వద్ద వైసీపీ నేతలు నిర్వహించిన సభకు పసలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదని, 100 మంది కౌరులకు దుర్యోధనుడని ఎద్దేవా చేశారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సంకారం అని చెప్పి ఉత్తరాంధ్రలో ఆయన సిద్ధం అనే నామకరణం చేసి ఈ ఎన్నికల సంకారం పూరించారు. ఇదిగా ఆ సంకారం ఓన్లీ ఫోజుకు పెట్టినట్టుగా అనిపించింది మాకైతేనే. ఆయన ఎక్కడ అది దాంట్లో సౌండ్ వచ్చినట్టుగా ఏం అనిపించలే. అంటే మా ఉద్దేశం ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మీ సభ పేరు పెట్టారు సిద్ధం అని. ఖచ్చితంగా మొన్న ఒక సామాన్య ప్రజలు అన్నమాట ఏంటంటే, ప్రజలు కుర్చీ మడత పెట్టి నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, తరిమి వేయడానికి సిద్ధంగా ఉన్నారని మన ఒక సామాన్య వ్యక్తి చెప్పాడు. మీరు ఒక్కసారి తెలుసుకోవాలి ఈ ఇష్యూ మీద. ఎందుకంటే నిన్న ఎవరెవరినో వాలంటీర్లు పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి బస్సులు ఎక్కించారు. కార్యకర్తలు మాట్లాడిన వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి మాటలు, 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని కలవలేదు, 5 సంవత్సరాల్లో ఆయన వచ్చి కార్యకర్తలతో మీటింగ్ పెట్టలేదు, ఇలాంటి వాళ్ళకి మేము ఓటు వేయాలా, ఇలాంటి వాళ్ళు మీటింగ్కి మేము జనం తీసుకెళ్లాలా. కనుక వాళ్ళ కార్యకర్త చాలా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు నిన్ను. నీకు ఏదైతే 2019లో నీ గెలుపు కోసం వాళ్ళు పాటుపడ్డారో, ఈరోజు నిన్ను ఓడగొట్టడానికి సిద్ధంగా మీ కార్యకర్తలే ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీరు అందరూ కూడా గమనించాలి ఈ విషయం ఒకటి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యాపారి. ప్రతి స్కీమ్ వెనకాల ఎంత లావాదేవీలు ఉన్నాయి, ఎంత డబ్బులు నా జోబులో చేరుతుంది అనే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఈయన జోబులు నింపుకున్నటువంటి దుర్మార్గపు వ్యక్తి, ఒక రాజకీయ వ్యాపారి. కనుక ఇది ప్రజలు అందరూ గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈయనకు బుద్ధి చెప్తారని అని చెప్పి తెలియజేస్తూ, నీ ఓటమికి సిద్ధంగా ఉండు, నీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు వెయిట్ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం.